పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా భావోద్వేగంగా ఉంటాయి. నా ప్రాణాలు అంజన్న కాపాడాడు, ఆయనకి జీవితం అంతా రుణపడి ఉంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా భావోద్వేగంగా ఎమోషనల్గా మాట్లాడిన మాటలు. అసలు ఏం జరిగింది? ఈరోజు పవన్ కళ్యాణ్కు భారీ ప్రమాదం తప్పింది. కొండగట్టు క్షేత్రంలో తనకు విడదీయరాని అనుబంధం పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు క్షేత్రానికి. తరచుగా కొండగట్టు అంజన్ దర్శించుకుంటున్న పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కొండగట్టులో పవన్కు విద్యుత్ ప్రమాదం. ఆ గండం నుంచి బయటపడ్డ సేనాని మళ్ళీ ఈరోజు కొండగట్టు పర్యటనలో పవన్ కళ్యాణ్కి తప్పిన పెను ప్రమాదం. బృందావన్ రిసార్ట్ నుంచి బయటకు వస్తూ అభిమానులకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో తెగిన కరెంట్ పోల్ కేబుల్ వైర్ పవన్ కాళ్ళకి తాగడంతో కారుపై పడుకుంటూ పవన్ కళ్యాణ్ ఊపిరి పీల్చుకున్న జనసేన కార్యకర్తలు శ్రేణులు. చూడండి, ఒక భారీ ప్రమాదం, కేబుల్ వైర్లు, అదే విద్యుత్ వైర్ అయితే పరిస్థితి ఏంటి? అసలు ఏంటిది? ఏ రకంగా వైర్లు తెగింది? ఒక డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆయన ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు, లేకపోతే ఆయన ఆ ప్రాంతం నుంచి వెళుతున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవేవో వారాహి వాహనం లాంటి హైట్ ఉన్నాయి, లేకపోతే అవి ఏమైనా పైన ఉన్నాయా, వైర్లు తెగినాయి అంటే అది వేరే అంశం. ఈయన ఇప్పుడు వెళ్ళింది మామూలు వాహనంలోనే, కారులోనే ఆ రకంగా వైర్లు ఆయన కాలుకి చుట్టుకుంటే పరిస్థితి వచ్చింది అంటే అసలు ఏం జరిగింది? ఏమైనా కోణాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రతి దాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నదని చెప్పి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్ని వందల సార్లు మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు ఏమైనా అనుమానంగానే ఉన్నది, ప్రతిసారి ఏదో జరుగుతుంటుంది, ఆయనకి ఎందుకు జరుగుతుంటుంది. ఇక 2009 ప్రజారాజ్యం ఎన్నికల ప్రచార సమయంలో ప్రమాదం.